హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తెలుగు వ్లాగ్స్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఆల్మండ్ మిల్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఆల్మండ్ మిల్క్ కోసం మనకి ఫస్ట్ కావాల్సింది ఆల్మండ్స్ అండి. సో కొద్దిగా ఆల్మండ్స్ తీసుకోవాలి. ఈ ఆల్మండ్స్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆల్మండ్స్ అనేవి పిల్లలకి కూడా చాలా హెల్తీ, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇవి చాలా హెల్ప్ అవుతుంది. సో అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, ప్లస్ అంతేకాకుండా వైటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇవి మన హార్ట్కి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే కొద్దిగా ఆల్మండ్స్ తీసుకొని వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఈ ఆల్మండ్స్ అనేవి ఓవర్ నైట్ సోక్ చేసుకునే టైం లేని వాళ్ళు అట్లీస్ట్ 5 to 6 hours అయినా సోక్ చేసుకోవచ్చు అనమాట. ఈ సోక్డ్ ఆల్మండ్స్ అనేది చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కన్జ్యూమ్ చేయొచ్చు. 5 to 10 నట్స్ అనేది ఎవ్రీడే రికమెండెడ్ పోర్షన్ అనమాట. సో ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ స్కిన్ పీల్ చేసుకొని తినడం అనేది చాలా మంచిది. సో నేను ఇప్పుడు ఒక 25 to 30 ఆల్మండ్స్ వరకు తీసుకొని వాటిని ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. సో 25 to 30 ఆల్మండ్స్ అని ఎందుకు చెప్పానంటే నేను ప్రెజెంట్ ఈ వీడియోలో 1 glass ఫుల్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకునేదానికి రెసిపీ షేర్ చేస్తున్నాను. సో ఈ 25 to 30 ఆల్మండ్స్తో మనకి 1 glass ఫుల్ ఆఫ్ మిల్క్ వస్తుందండి. అంతేకాకుండా ఆ మిల్క్ కూడా థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. సో కొద్దిగా వాటర్ పోసుకొనేసి ఇప్పుడు ఓవర్ నైట్ అనేది మనం వీటిని సోక్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ నట్స్ ఎలా అవుతాయంటే డబుల్ అవుతుంది, అంటే సైజ్ అనేది డబుల్ అవుతుంది అనమాట. వాటర్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని చూసారు కదా ఎంత ఈచ్ అండ్ ఎవ్రీ నట్ కూడా డబుల్ అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి స్కిన్ని మంచిగా పీల్ చేసుకోవాలి. ఈ హోల్ ప్రాసెస్లో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే ఈ స్టెప్పే అనమాట. సో ఇలాగా చేయడం మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే స్కిన్ పీల్ చేయకుండా మిక్సీ చేసుకొని లాస్ట్లో ఫిల్టర్ చేసుకోవాలి. కానీ నేను ప్రెజెంట్ వీడియోలో అయితే స్కిన్ మంచిగా పీల్ చేసే చేసుకుంటున్నానండి. సో నేను ఇలా పీల్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా ఈ ఆల్మండ్స్ అన్నిటినీ నీట్గా పీల్ చేసుకోవాలి. ఆల్మండ్స్ అన్నిటినీ నీట్గా పీల్ చేసుకున్న తర్వాత మనం ఆ పీల్ చేసుకున్న ఆల్మండ్స్ని 2 to 3 times వరకు మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకని వాష్ చేసుకోమంటున్నానంటే మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మిల్క్ ప్రిపరేషన్ అండి. సో దానికోసం ఏంటంటే ఆల్మండ్స్ అనేవి మంచిగా నీట్గా వాష్ చేసుకోవడం వల్ల మిల్క్ కూడా మంచిగా ప్రిపేర్ అవుతుంది. సో అందుకోసం 2 to 3 times వరకు మంచిగా వాష్ చేసుకోమని చెప్తున్నాను. ఈ మిల్క్ వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా సపల్గా కూడా ఉంటుంది. ఆ బెనిఫిట్ కూడా ఉంది మనకి. చూసారు కదా ఆఫ్టర్ వాషింగ్ నట్స్ ఎంత క్లీన్గా అనిపిస్తున్నాయో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నట్స్ అన్నిటినీ కూడా ఒక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ క్లీన్డ్ నట్స్ అన్నీ కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి కదా. సో వాటర్ అనేది ఎట్ ఏ టైం ఎక్కువ పోయకూడదు. అలా ఎక్కువ పోయడం వల్ల నట్స్ సరిగా మిక్స్ అవ్వదు అన్నమాట, గ్రైండ్ అవ్వదు. సో చూసారు కదా నేను కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఇలా కొద్దిగా 3 times వరకు రిపీట్ చేస్తే ఇలాగ మంచిగా మిల్క్ వస్తుంది మనకి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మిల్క్ ఏదైనా గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను ఎంత క్వాంటిటీలో వచ్చిందనేది. ఇందులో ఈ మిల్క్లో మనకి బోన్ హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన కాల్షియం అనేది కూడా ఉంటుంది. సో మన బోన్ హెల్త్కి ఈ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ కాల్షియం లెవెల్స్ అనేవి మనకి ఈ మిల్క్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఈ మిల్క్ ఆ రకంగా కూడా మనకి చాలా హెల్తీ. చూసారు కదా నేను ఇప్పుడు ఈ మిల్క్ని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అంతేకాకుండా హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఎవరైతే బీపీ షుగర్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ మిల్క్ యూస్ చేయడం వల్ల ఇందులో లో క్యాలరీస్ ఉండడం వల్ల, లో ఫ్యాట్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు అనమాట. సో క్యాలరీస్ కార్బ్స్ అన్నీ కూడా తక్కువ ఉంటుంది. సో కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు ఎంచక్కా యూస్ చేయొచ్చు. ఈ మిల్క్ని మనం స్మూతీస్లోకి
చియా పుడ్డింగ్ కానీ, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ కానీ, లేదంటే కాఫీ, టీ ఆర్ ఎయిదర్ మనం రా మిల్క్ కన్జ్యూమ్ చేయొచ్చు, లేదంటే బాయిల్ చేసుకొని కూడా మిల్క్ కన్జ్యూమ్ చేయొచ్చు. యాజ్ యూజువల్ సేమ్ మన నార్మల్ మిల్క్తో ఎలాంటి రెసిపీస్ అయితే చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఈ మిల్క్తో మనం కర్డ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న కర్డ్తో బటర్ మిల్క్ కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేసి చూపిస్తాను. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ తెలుసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇక్కడ మీకు ఈ మిల్క్ యొక్క కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నానండి. అంటే ఎంత థిక్గా ఉందో, ఫోమ్ కానీ టెక్స్చర్ కానీ యాజ్ ఇట్ ఈజ్ మిల్క్ లాగే ఉంటుంది. సో కాబట్టి చాలా హెల్దీ అండి ఇది. మెయిన్గా పీసీఓఎస్తో సఫర్ అవుతున్న వాళ్ళు మిల్క్ కన్జ్యూమ్ చేయకూడదు కదా, వాళ్ళకి నార్మల్ మిల్క్ బదులు ఈ మిల్క్ రీప్లేస్ చేసుకోవచ్చు. సో డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్దీ అనమాట ఈ మిల్క్. అంతేకాకుండా ఎవరైతే వేగన్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో వాళ్ళకి కూడా ఈ ఆల్మండ్ మిల్క్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ప్లాంట్ బేస్డ్ మిల్క్ కాబట్టి. సో ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.